ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. పి అక్షరంతో ప్రారంభమైన కన్యరాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఈ సంవత్సరం ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు చూడకపోతే చాలా నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన కన్యరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సి పరిస్థితులు వస్తాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యరాశి జాతకుల యొక్క 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కన్యరాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు పి అక్షరంతో ప్రారంభం అవుతుందా? అయితే ఖచ్చితంగా ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగుణాలు, లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిరూపించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ అక్షరంతో పేరు ప్రారంభమైనటువంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే రాశి జాతకులకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు. వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు. ఇక ఈ అక్షరంతో పేరు మొదలయ్యే రాశి జాతకులకు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం, నమ్మకం ఉంటుంది. వారి జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. తరచుగా దేవాలయాలను సందర్శించుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వలన వీరికి మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు. చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధ పెడుతుంది. వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరికి ఉంటుంది. అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు, అది వారిలోని మానవత్వానికి, కరుణకు నిదర్శనం. తొలి దశలో తమకు నిక్షిప్తమైన ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు. ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం, ఆందోళన వీరికి ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. కానీ వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది. ఒక్కసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు. ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విద్యలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైన మెమరీ పవర్. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు. వీరు ప్రతి విషయానికి క్లుప్తంగా, లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. పైపైన కాకుండా మూలోకాన వెళ్ళి అర్థం చేసుకోవాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. చాలా మంచి లీడర్ అవుతారు. వీళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు. వీరి ప్రత్యేకత ఆలోచనలు వలన ఎప్పుడూ కూడా స్పెషల్గా ఉంటారు. ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరు. అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు. వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్ర కూడా పట్టదనమాట. విజయాన్ని అందుకోవడానికే ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. ఆర్థిక విషయానికి వస్తే ఇక ఈ అక్షరం రాశివారు ధన సంపాదనలో నేర్పరులు. కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు. భవిష్యత్ అవసరాలు, దృశ్య పొదుపును అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది వీరిని వారికి ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది.
జీవితంలో ఎదురయ్యే సమస్యలు చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు. ఇది మానవ సహజం. కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు. నేను నిరుత్సాహపడ్డం ఏమిటి? నేను దీన్ని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారనమాట. వీరి వ్యక్తిత్వం, ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవం కలుగుతుంది. అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని, బంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు. పెద్దల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉంటారు. వారు అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకొని ఓదార్పు కూడా పొందుతారు. వీరి సొంత తెలివితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి. వీరిచ్చే సలహాలు, సూచనలు చాలా ఆచరణంగా ఉంటాయి. ఉండే ఇతరులకు ఎంతగానో కూడా లబ్ధి చేకూరుస్తాయి. కుటుంబ జీవితం, ముఖ్యంగా వైవాహిక బంధంలో ఈ అక్షరం వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. దాదాపు 80% సందర్భాల్లో తమ భాగస్వామి అభ్యర్థులకు ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం, ధైర్యం. ఎంతో వయసు వచ్చినా, ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్న తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తారు. వారి సేవ చేసుకోవడంలోని, వారికి ఆనందంగా ఉండడంలోని తృప్తిని పొందుతారు. తల్లిదండ్రులకి చిన్న కష్టం వచ్చినా, ఆపద వచ్చినా వీరస్సలు తట్టుకోలేరు, విలవలలాడిపోతారు. వీరి నిజాయితీ, సత్ప్రవర్తన వలనే అనేక కష్టాల నుండి, చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటారు. వీరి ముఖంలో ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది. మానసికంగా ఎన్నో ఆలోచనలు, అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు. తమ వ్యక్తిగత విషయాలను, సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వాటిని తమలోనే దాచుకొని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారిని, ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక మంచి ఆలోచన విధానాన్ని, భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన, గౌరవ మర్యాదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో, దేశంలో, కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది. సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు. దీనికోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు. కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనగా పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా తమను తాము పొగడాలి అనుకుంటారు. తాము చెప్పిందే సరైనదని భావిస్తారు. ఈ అభిప్రాయం కలగవచ్చు, కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమైన తప్పు, అహంకారం కాదు. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు. ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా దాన్ని పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు. ఆ దిశగా కృషి చేస్తారు కూడా. ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు. వీరి ఆలోచన విధం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు. శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. అయితే
అది పరిమితులకు లోబడి ఉంటుంది. తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు. తమ జీవితంలోకి రావడానికి చాలా సమయం తీసుకుంటారు. ఏదైనా చాలా పెద్ద విషయమైతే తప్ప వారిని క్షమించడం కానీ, వారితో ముందులాగా సన్నిహితంగా మెలగడం కానీ జరగదు. మొత్తం మీరు చూస్తే ఈ అక్షరం రాసేవారు ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన తపన వీరిలో అధికంగా ఉంటాయి. ఇక కెరీర్ విషయానికొస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఒకసారి తొందరపాటుతో తీసుకున్న తప్పులు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించాల్సిన సందర్భాలు రావచ్చు. అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు. నిజాయితీగా ఉంటారు. విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు. అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడ్డం, చింతించడం సహజమే అయినా వెంటనే తేరుకొని రెట్టింపు ఉత్సాహంలో తమ పనిలో నిమగ్నమవుతారు. విజయం కొంచెం ఆలస్యమైనా తప్పకుండా వీరిని వరిస్తుంది. తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. వీరిలో అద్భుతమైన ఆశ్చర్యం ఉంటుంది. చమత్కారంగా మాట్లాడడం, ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండడం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధాన్ని, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు. ఈ విషయంలో కొంత సమయం మనం పాటించడం అవసరం. ఇతరులకి సహాయం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది, కనిపిస్తుంది కూడా. ఎప్పుడు ఇతరులకి హాని కలిగించాలని కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు. తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతారు. అలాగే సృష్టిస్తారు కూడా. ఇక మానసిక సంయమనను కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు. ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం సంతోషంగా, ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు. తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అనవసరంగా ఇతరులను దూషించడం, వారి వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి చెయ్యరు. వారి జీవితం వారిది, మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు. ఇక ఈ అక్షరం కలిగిన వారు జీవితంలో ఒడిదుడుకులు, ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు. బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు. వారికి అండగా నిలుస్తారు. కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా ముఖంపైనే చిరునవ్వు చిరగనివ్వకుండా ధైర్యంగా నిలబడడం వీరి యొక్క ప్రత్యేక లక్షణం. తమ కుటుంబం కోసమే జీవిస్తారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కూడా కష్టపడతారు. వారి అవసరాలను తీర్చడానికి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్నీ శ్రమిస్తూ ఉంటారు. వీరి వ్యక్తిత్వంలోనూ, ఆలోచన విధంలోనూ ఎప్పుడూ కూడా రాజీ పడరు. ఒక విలువైన, విలక్షణమైన, దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సమపాలనలో ఉంటాయి. అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు. దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడమే. మీది ఈ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయ్యి తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీ పేరేమిటో కూడా కామెంట్ చేయండి. చూశారు కదండి, ఈ అక్షరం కలవారి జీవితంలో జరగబోయే సంఘటనను ఈ వీడియోలో. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.